అనుచిత వ్యాఖ్యలు అంటే సభ్య సమాజము తలదించుకునే విధంగా ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి ప్రజాప్రతినిధిగా రాజకీయాల్లో ఉంటూ అంటే రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉన్నప్పటికీ కూడా ఇట్లా హీనమైన మాటలతో 75 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఒక మహానాయకుడు 40 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ ప్రజా క్షేత్రంలో రాష్ట్రాలు 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో భాగమైనటువంటి ముఖ్య నాయకులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని అలా మాటలు అనడము చాలా చాలా బాధాకరంగా అనిపిస్తాము. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలే కాకుండా అంబాటి రాంబాబు ఇంట్లో ఉన్నటువంటి మహిళలు కూడా సిగ్గుపడే విధంగా రాంబాబు గారిని ఇవాళ కూడా మేము రాంబాబు గారు అంటున్నాం. అది మా నాయకుడు నేర్పించినటువంటి సంస్కారం. రాజకీయాల్లో ప్రజల కోసం పనిచేయాలి, పాలసీ మేకర్స్ అవ్వాలి, ప్రతి నియోజకవర్గంలో ఒక మార్పు తీసుకురావాలి అని ఈరోజు రాజకీయాల్లో పరిపాలనలో రాష్ట్రం అంతా కూడా రావణ కాష్టం చేసి మీరంతా అసెంబ్లీని కూడా అపహాస్యం చేసే విధంగా మీరు మాట్లాడిన మాటలు ఇంకా ప్రజలు మర్చిపోలేదు. ఇవాళ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 18 నెలల పైన అవుతున్నప్పటికీ మీరు చేసినటువంటి అరాచకాలకి ఎక్కడా కూడా మేము వెండేటా పాలిటిక్స్ చేయకుండా కేవలం రాష్ట్ర అభివృద్ధి అంటే గత వైసీపీ ప్రభుత్వంలో నోచుకోలేని అభివృద్ధి ప్రజలు చూశారు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అంటే ప్రజానాయకుడు ఆలోచన అది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఆ మాటలు వింటా ఉంటే ఎంత జుపుక్సకరంగా ఉన్నాయండి. 5 సంవత్సరాలు ఏలిన పాలన మీకు తెలియదా? మీ నాయకుడేమో రపరప అని దాన్ని ప్రోత్సహిస్తారు. కింది స్థాయిలో ఉన్నటువంటి క్షేత్ర నాయకులు వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా దాడులు చేస్తా ఉన్నారు. మీలాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మీ వయసుకి అట్లాంటి మాటలు మాట్లాడటం ఎంతవరకు సమంజసమండి? నిజంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఈ రోజు మీ ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారు, మీ భార్య ఉన్నారు, తల్లిగారు ఉంటారు. వాళ్ళకి ఆ వీడియో చూపించండి. నిజంగా నేను అనకూడదు ఈ మాటలు, కానీ మీ వల్ల మేము అనాల్సి వస్తుంది. మిమ్మల్ని నిజంగా చెప్పుతో కొడతారు మీ ఇంట్లో వాళ్ళు. ఏ పాపం చేశారండి? ప్రజల కోసము ఇంత అహర్నిశలు పనిచేయడమా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు? ప్రజలు సైతం నిల్చున్నందుక మీరు ఇన్ని మాటలు అనాల్సి వచ్చింది. దేనికోసం అండి మీరు అంత మాట అనాల్సి వచ్చింది? అంటే మహిళలని ఇంత కించపరుస్తూ అవహేళన చేస్తూ మీరు ఉపయోగించినటువంటి పదజాలాలు ఎలా ఉన్నాయండి? సభ్య సమాజానికి ఏం నేర్పిస్తా ఉన్నారు? రానున్న యువతకి మీరు ఏం నేర్పిస్తా ఉన్నారు? మీరా రాజకీయాల్లో ఉండాలి. మీకే మీరు రాజకీయ సన్యాసం తీసుకునే రోజు ప్రజలు కూడా ఇచ్చారు. మీ తీర్పు ఇచ్చి మీ స్థానం ఏంటో గుర్తు చేసి 11 సీట్లకు ఇచ్చారు. ఖచ్చితంగా రాంబాబు గారు బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారికి అలాగే రాష్ట్రం కాదు దేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. ఈ రోజు వైసీపీ నాయకులు ఉత్తుగా ఏదో ఉనికి చాటుకోవాలని చెప్పి ఈ రోజు బయటికి వచ్చి ఇష్టానుసారంగా ధర్నాలు కానీ ఇష్టానుసారంగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు ఇంకా చేస్తా ఉంటే మా నాయకుడు మమ్మల్ని క్రమశిక్షణ పెట్టి మా కార్యకర్తలు ఇబ్బంది పడినా మా కార్యకర్తలను జైల్లో పెట్టినా అవి ఏవి కూడా గుర్తు పెట్టుకోకుండా మీరు ప్రజల కోసం పనిచేయాలని మాకు శిక్షణ ఇస్తూ ఈ రోజు పరిపాలించే క్రమంలో రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉందే అనే ఒక ఉద్దేశంతో ఈ రోజు మీ నాయకుడు నీ మెప్పు పొందాలని మీరు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా లా అండ్ ఆర్డర్ ని కూడా మీరు డిస్టర్బ్ చేసే విధంగా అలజడులు సృష్టించాలి. అభివృద్ధి అద్భుతంగా జరుగుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తా ఉంది. లోకేష్ గారు యువకలం రథసారథి ఈ రోజు దావోస్కి వెళ్ళి పెట్టుబడులు తీసుకురావడానికి అంత చలిలో కూడా అంత ఇదిలో కూడా 75 వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు స్వెటర్ వేసుకోకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పనిచేస్తా ఉంటే ఈ రోజు మీరు యూజ్ చేసిన
వాడుతున్నటువంటి పదజాలాలు చూస్తా ఉంటే చాలా సిగ్గేస్తా ఉంది. అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసి తప్పు చేశారండి. ఆయన్ని ప్రజల్లో వదలండి. ఈ రోజు కార్యకర్తలు తిరగబడుతున్నారు, మీరు వదిలి చూడండి, ప్రజలు ఆయన్ని ఏం చేస్తారో తెలుస్తుంది. ఇప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ సిస్టమ్ రాంబటి బాబు గారిని కాపాడుతాము. అది మా నాయకుడు చేస్తున్నటువంటి మంచి. ఎలా అనుబుద్ధి అయిందండి? అంతటి గొప్ప వ్యక్తి, ప్రపంచమే మెచ్చుకున్నటువంటి వ్యక్తి అండి. ఎవరండి మీ జగన్మోహన్ రెడ్డి? ఎలాంటి సంస్కృతిలో మీరందరూ బతుకుతా ఉన్నారు? సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్దాం అనుకున్నారు? 5 సంవత్సరాలు అల్లకల్లోలం చేసేసారు తెలుగు రాష్ట్రాన్నంతా. ఈ రోజు అభివృద్ధి పదంగా వెళ్తూ ఒక అభివృద్ధిని నోచుకొని ఈ రోజు అమరావతి లాంటి గొప్ప క్యాపిటల్ ని ఈ రోజు నిర్మించుకునే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా ఉంటే మా సహనాన్ని మీరు చేతగానితనంగా అనుకుంటున్నారంటే తప్పు. మా నాయకుడికి ఉండొచ్చు ఆ సహనం, కానీ మా నాయకుడిని కానీ మా లోకేష్ అన్న కానీ ఒక్క మాట అంటే మాత్రం రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలం చేశాయన మిమ్మల్ని వైఎస్ఆర్సీపీ పార్టీయే ఇక్కడ లేకుండా తరిమి కొట్టే పరిస్థితి కూడా వస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా అంబటి రాంబాబు గారికి, ఆయనకి మద్దతు పలుకుతున్నటువంటి వైసీపీ నాయకులకి